దాన్ని స్థిరపరిచేది, నిత్యరాజ్యానికి వారసుడిగా వారసురాలుగా చేసేది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉచితమైనటువంటి కృప. కృప అంటే అర్థం ఏంటి? అర్హత లేకపోయినా పిలిచిచ్చేది. అర్హత లేదు అయినా పిలిచి, ఇదిగో నేను ఉచితంగా ఇస్తూ ఉన్నాను. అది దేవుని యొక్క కృప. అంటే ఈరోజు మన జీవితాల్లో మనము అర్హులు కాకపోయినా దేవుడు మనల్ని పిలిచిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అలాంటి వారు, అంటే మనకంటే తలాంతులు కలిగిన వారు ఉన్నారు, లేరని కాదు. కానీ దేవుడు ఎందుకు మనకు మాత్రం ఎందుకు అర్హత ఇస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ చూడండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. 12వ వచనం నుండి, నేను నిన్ను సేవింపనొల్లన జనమైనను రాజ్యమైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును. ఎవరు నిర్మూలం అవుతారట? ఆయను సేవింపనొల్లని ప్రజలు. అంటే మనం ఎవరు దేవుని సేవించేవారువా, సేవించలేని వారువా? సేవించడం అంటే ఏంటి అసలు? కొద్దిగా మజ్జిగ సేవించాలని అంటారు కదా, అంతేనండి. కొద్దిగా మజ్జిగ సేవించండి అంట. సేవించడం అంటే ఆయన మద్యపానం సేవిస్తూ ఉన్నాడు, ఆయన ఇంకేదో వైన్ ఇంకేదో సేవిస్తున్నాడు. అంటే సేవించడం అంటే ఏంటి? మన జీవితంలోకి నింపుకోవడం, మన శరీరంలో, అంటే మన అంతరంద్రయాల్లో దేవుడు ఇచ్చినటువంటి ఆ భౌతికమైనటువంటి శరీరంలో తీసుకున్న ఆహారము ఇమిడిపోతూ ఉంది. అది మన జీవితంలో జీర్ణమైపోయి మరలా వ్యర్థ పదార్థాలకు బయటకు వచ్చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మిగిలింది నీ జీవితానికి శక్తిని అనుగ్రహిస్తుంది. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? దేవుణ్ణి సేవించాలి. అంటే దేవుడు మనం ఏం చేయాలి? ఒక దైవజనుడు అంటాడు, అయ్యా నేను నీ వాక్యమును భక్షిస్తూ ఉన్నాను. అంటే దేవుని వాక్యాన్ని భక్షించడం అంటే రోజుకు ఒక పేపర్, పూటకు ఒక పేపర్ చింపుకొని తినడం. ఏం చేయాలి దేవుడిని భక్షించడం అంటే? దేవుడిని సేవించడం అంటే ఏం చేయాలి అంటే? భక్తులని దావీదు అంటాడు, విరిగి నలిగిన హృదయంతో నీ పాద సన్నిధానములు నిన్ను స్తుతించడమే. స్తుతించడం అనే సేవించడం అంటే, ఆరాధించడం అనే సేవించడం అంటే ఏంటి అసలు? సేవించడం అంటే మన జీవితంలో, అందుకనే పౌలు గారు కొత్త నిబంధన కాలంలో చాలా సందర్భాలు ఏమంటారంటే, అయ్యా ఇదిగో నేను బ్రతుకుట, ఎందుకంటే మన బ్రతుకు అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? నేను మరలా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఆ ప్రమోషన్ వచ్చినటువంటి వ్యక్తి ఎస్సీగా ఏఎస్సీగా డెవలప్ అయిన తర్వాత అదే నక్సల్స్తో యుద్ధానికి వెళ్ళినప్పుడు, లేదా ఏదో వారికి వెళ్ళినప్పుడు, అప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి బుల్లెట్స్ వేరు, గన్న వేరు, అర్హత వేరు. మీకు అర్థమవుతుందండి? అప్పుడు ఎలా ఉంటాడు? అప్పుడేమైనా 20 రౌండ్లు 30 రౌండ్లు ఏమైనా ఫైర్ చేస్తాడా? ఎలా ఉంటాడు వాళ్ళ దగ్గర? ఇప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు అలాగే ఉంటాడు. ఎందుకని? అది ఉచితంగా వచ్చింది. అంటే మనుషుల్లో వచ్చిన మార్పు ఏంటంటే, ప్రత్యేకించి దేవుని బిడ్డలకు మనలో వచ్చిన మార్పులు ఏంటంటే, మనలో వచ్చిన మార్పులు ప్రారంభ జీవితానికి, మిడిల్కి, లాస్ట్కి చాలా వ్యత్యాసం వచ్చేస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది అంటే, ఎందుకు అలా వస్తుంది అంటే, నేను మరలా అడుగుతాను, మనకంటే శ్రేష్టమైన వారు లోకములో లేరా? మనకంటే గనులు లోకములో లేరా? మనకంటే అన్ని విషయాల్లో ఆరితేరిన వారు లోకములో లేరా? దేవుడు అంటాడు, పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నారు, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వేరే వారిని ఏర్పాటు చేసుకుంటాడు. మీకు తెలుసు, ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయినటువంటి దేవుడు అనేక సందర్భాలలో, ఆదాము మొదలుకొని మరి అనేక సందర్భాలలో ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడారు. ఆయన మాట్లాడారు. యాజకులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత చిట్ట చివరికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. అంటే అందరూ వచ్చి అనేక దాఖలాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయేల్ జనాంగము తృణీకరించారు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం తర్వాత చదవండి. ఆయన ఏమంటారంటే, ఆయనను తృణీకరించాడు, తన వారి తనను తృణీకరించారు. అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? జ్ఞాపకం చేసుకోండి. అంటే అర్హత అనేది దేనిని బట్టి వస్తూ ఉంది. మన జీవితంలో దేవుడు మనల్ని దేనిని బట్టి గుర్తిస్తూ ఉన్నాడంటే, మనకున్న టాలెంట్స్ని బట్టి దేవుడు, మనకున్న స్థాయిని బట్టి దేవుడు గుర్తించడం లేదు. దేవుడు గుర్తించేది విరిగి నలిగినటువంటి హృదయాలు, దీన మనస్సు కలిగిన వారు ఆయనకి ఇష్టలు అంటూ ఉన్నారు. అందుకని బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఏమంటారంటే, పేదలైన మీరు ధన్యులు. పేదవారు ఎందుకు ధన్యులు? ఆర్థికంగా పేదవారి గురించి కాదు మాట్లాడేది ఆయన, ఆత్మీయానుసారమైనటువంటి పేదరికము. అంటే ఎప్పుడైతే మనము గర్విస్తామో, అంటే గర్వం అనేది ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మికంగా మితిమీరిపోయినటువంటి భక్తి ఉన్నప్పుడు. మీరు అనుకోవచ్చు, మితిమీరిపోయినటువంటి భక్తి అంటే ఏంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా పాట పాడుతున్నాను అనుకోండి, ఒక 4-5 వంపులు, అది 10-15 వంపులు ఎలా తిప్పాను అనుకోండి, లిరిక్స్ తిప్పినప్పుడు వాయిస్ అలా తిప్పితే
అబ్బాయి ఏం పాడుతున్నారండి అంటే ఆ మాట నా చెవులు పడగానే నాకేమవుద్ది, వెంటనే ఓ 10 రెక్కలు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయి? నేను ఇంటర్నేషనల్ ఎవరండి ఇంటర్నేషనల్ సింగర్ అంటే వెంటనే రెక్కలు వచ్చేసినప్పుడు ఇప్పుడు ఆ రెక్కలు కాస్త దేవుడు ఏం చేస్తాడు, ఆయన నువ్వు ఇంటర్నేషనల్ కాదు కనీసం ఇంట్లో పాడాలి కూడా అరుడు కాదంటాడు, ముయ్యవలసిన దాన్ని మూసేస్తాడు. అంటే మన జీవితాల్లో మనల్ని దేవుడు ఎప్పుడు గుర్తిస్తూ ఉన్నాడు, ఏ స్థాయిని బట్టి గుర్తిస్తూ ఉన్నాడు. ఎందుకని ఇక్కడ చూడండి, అంటే నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. ఎన్ని అర్హతలున్నా ఎన్ని తలాంతులున్నా దేవుణ్ణి సేవింపనొల్లని అంటే దేవునికి మన జీవితంలో స్థానము లేనటువంటి భక్తులు. అదేంటండి, మేము క్రైస్తవులమే కదా, దేవుడిని నమ్ముతున్నాం కదా, దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా అని అంటే మన జీవితంలో దేవుడు మనతో మమేకమైపోవటము, మనలో కలిసిపోవటము, మన అంతరంద్రియాలు మన జీవితంలో ఆయన సగభాగముగా మనతో పాటుగా మనల్ని ముందుకు నడిపించేది. అందుకనే మీరు చూడండి, భక్తుడైన దావీదు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే యుద్ధ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి, తన చుట్టూ ప్రమాదము పొంచుంది. అప్పుడు తన దగ్గర కత్తి పట్టుకొని పద యోవాబు యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నాడా? యోవాబు ఒక నిమిషం ఆగు అని అలా వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని సిద్ధపడ్డా? దేవుని అడిగి ఆయన చిత్తాన్ని ఎరిగి యుద్ధానికి వెళ్ళాడు. రెండవది, కొత్త నిబంధన కాలంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు మిషనరీ ప్రయాణానికి వెళ్ళాలి. మిషనరీ ప్రయాణానికి బయలుదేరడానికి ముందు పద లోక మార్కు బర్నబా యోహాను పదండి అనలేదు. మారు మాట్లాడుకుంటే దేవుని సన్నిధానంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడుతున్నారు, పౌలా ఈ ప్రయాణం అంత సురక్షితం కాదు, ఆగిపో అని అంటే ఆయన ఖైదీలందరినీ తీసుకెళ్ళినప్పుడు జైలధికారి దగ్గరికి వెళ్ళినాడు, అయ్యా ఈ ప్రయాణం మనకు సురక్షితం కాదట, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఆయన నడిపింపని నేను అడుగుతూ ఉన్నాను, ఆయన ఆగమని చెబుతూ ఉన్నాడంటే నాకు తెలుసులే రోమా ప్రభుత్వం దగ్గర నుంచి మరణశిక్ష తప్పించుకోవాలని నువ్వు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నావు, నీ నాటకాలన్నీ ఆపి వాడెక్కు అన్నాడు. అది కాదయ్యా, ఈ ప్రయాణం సురక్షితం కాదు, దేవుడు చెబుతూ ఉన్నాడు ఆలకించు అని అంటే దేవుడు నాకు కనబడాలి కదా, నీకెందుకు చెప్పాడు దేవుడు అంటే పౌలు దేవుని మాట విన్నాడు. ఈ జైలు అధికారి స్వతహాగా సొంత నిర్ణయం మీద ఆధారపడ్డాడు. వాడి వాడ ప్రయాణం బయలుదేరిన తర్వాత సురక్షితంగా జరిగిందా, ప్రమాదం జరిగిందా? అంటే ఈరోజు మన జీవితాలలో దేవుని చిత్తానికి తల ఉంచేవారిగా, మన జీవితంలో దేవుడు మాట్లాడే ప్రతి మాటకి విధేయులుగా ఉండాలి. దేవుడు మన పలికిన ప్రతి మాట చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో నేను ఒక దైవజనుడి ద్వారా ఒక వాక్యం విన్నాను. ఏంట వాక్యం అంటే ఆయన మాట ఏమంటారంటే, దేవుని వాక్యం అనేది స్వచిత్తముగా అంటే ఒక వ్యక్తి యొక్క ఇచ్చను బట్టి చెప్పేది కాదు, ఒక వ్యక్తి యొక్క ఇష్టాన్ని బట్టి నేను ఇది చెప్పాలనుకుంటూ ఉన్నాను, ఇలా ఉండాలనుకుంటూ ఉన్నాను, ఇదే ప్రజల మీద రుద్దాలనుకుంటూ ఉన్నాను అని అంటే ఒక వ్యక్తి తన ఇష్టాన్ని ప్రజల మీద రుద్దేది వాక్యము కాదు. బైబిల్ ఏదైతే తెలియజేస్తూ ఉందో ఆ వాక్యాన్ని ప్రజల హృదయాల్లోకి తీసుకుని వెళ్ళాలి. ఈరోజు ప్రజలు ఆ వాక్యాన్ని ఏం చేయాలి? వాక్యం ఎవరు అసలు? ఆ వాక్యాన్ని ఆస్వాదించినప్పుడు, వాక్యాన్ని మన బ్రతుకులో దాచుకున్నప్పుడు ఆ వాక్యమే సేవిస్తూ ఉన్నావు గనక, భుజిస్తూ ఉన్నావు గనక, నీ జీవితంలో జీర్ణం చేసుకుంటూ ఉన్నావు గనక ఆ వాక్యము మనకి వెలుగుగాను, త్రోవగాను, జీవముగాను, ఆశీర్వాదములకు కారణముగాను మారిపోతూ ఉంది. అలా కాదయా, ఇచ్చను బట్టి మనకి నచ్చినటువంటి మాట తీసుకొని కష్టం కలిగించే మాట తృణీకరిస్తే మన జీవితంలో దేవుణ్ణి మనం సేవించనోళ్ళని ప్రజలమే. చూడండి, ఆ కింద మనం ఇంకా చదువుకుంటే 13 వచ్చిన అనుకుంటాం. నా పరిశుద్ధ ఆలయపు అలంకారం నిమిత్తమే లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజె చెట్లను నీ యొద్దకు తేబడిను, నేను నా పాద స్థలమును మహిమపరిచెదను. నా పాదస్థలమును మహిమపరిచెదను. ఏది పాదస్థలము? ఆకాశము నీ సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆయన పాదస్థలము మహిమపరచడం అంటే భూమి మీద దేవుని నివాసం ఉన్నది కనుక, నివాసములో అంటే ఆయన సహవాసంలో ఉన్నాం. ఎప్పుడు ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, చాలా మంది అంటారు మన ఇంట్లో సరైనటువంటి సఖ్యత నాకు కనబడడం లేదంటారు. ఇంటి యజమానుడికి ఎవరు కూడా గౌరవం ఇవ్వట్లేదు అంటే నేనంటే మీకు ఎవరికి కూడా లెక్క లేదు అంటాడు. అలా అన్నప్పుడు మిగిలిన వారు అంటారు మేము బాగానే ఉన్నాం కదండి,
మీరు చెప్పినవన్నీ బాగానే వింటున్నాం కదా అన్నాం అనుకోండి, అది కాదు, పద్ధతులన్నీ ఎవరికి నచ్చిన విధానాలు వారు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు నేనెందుకు యజమానుణ్ణి అంటాడు. అదేంటంటే పోనీ చెప్పండి, మీరు చెప్పండి ఎలా చేయమంటారు అని అంటే, ఆయన మైండ్లో ఆయన ఆలోచనలో కొన్ని తలపులు ఉంటాయి. ఈ ఇల్లు ఇలా నడిస్తే బాగుంటుంది, అందరూ ఇలా ఆలోచిస్తే బాగుంటుంది అని ఆ యజమానుడు ఏదైతే ప్రవేశపెట్టాడో ఇంట్లో ఉన్న వారందరూ కూడా యజమానుడికి తల వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుందని చెబుతూ ఉన్నాడు, శోభస్కరము. అంటే ఈ పాదస్థలం ఎవరి అండర్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. మరి ఆయన చేతుల్లో ఉంటూ ఆయన ఇష్టాన్ని అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా కాకుండా మనకి నచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? చండిక కింద చూడండి, 14 వచ్చిన అనుకుంటాను. నేను బాధించు వారిని సాగిలపడుదురు, అందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. చాలండి. ఇక్కడ దేవుని మాట వినేవారు, ఆయన పాద స్థలంలో ఉండేటువంటి ప్రతి బిడ్డల జీవితాల్లో దేవుడు ఇచ్చేటువంటి కొన్ని ఆశీర్వాదాలు లేదా దేవుడి యొక్క దృష్టి ఎలా ఉంటుందో కొన్ని మాటలు చెప్పేసి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించాలి. దేవుని పాదస్థలము అనగా ఈ భూమి మీద మన నివాసము కొద్ది దినాలు మాత్రమే. ఎన్ని దినాలండి? ఈ భూమి మీద ఆయన పాదస్థలంలో ఉన్నాము, పాదముల దగ్గర. అందుకని చాలా సందర్భాల్లో ప్రార్థించినప్పుడు అయ్యా మా ప్రతి విజ్ఞాపనని పాదముల చేత పెడుతూ ఉన్నాం. ఆయన పాదముల చేత ఎవరైతే సమర్పించుకుంటారో నా జీవితాన్ని పాదముల చేత పెడుతూ ఉన్నాను, నాకున్నటువంటి అవసరతని పాదముల చేత పెడుతూ ఉన్నానయ్యా, నా దుఃఖాన్ని పాదముల చేత కుమరిస్తూ ఉన్నాను అని అంటే పాదముల మీద పడే ప్రతి కన్నీటి పొట్టును ఆయన చూస్తూ ఉన్నాడని గతించిన ఆదివారంలో జ్ఞాపకం చేసుకున్నాం. అంటే దేవుని పాదముల చేత బ్రతుకుతూ కొంతమంది ఏం చేస్తారంటే కాళ్ళ మీద పడి కాళ్ళు లాగేసే వాళ్ళు ఉంటారు. అంటే ఈరోజు మనం దేవుని సన్నిధానంలో మన భక్తి విధానాన్ని ఏ విధంగా అలవర్చుకున్నామో పాదముల చెంత అంటే ఉండేటువంటి బిడ్డల జీవితాల్లో దేవుడు అంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనములు చదివితే, నీవు విసర్జించబడుటను బట్టి ద్వేషించబడుటను బట్టి ఎవడను నీ మార్గమును దాటిపోవుట. పాద స్థలములో ఉన్నాం, దేవుని పాదముల చేత ఉండే వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటా లక్షణాలు అంటే, అయ్యా నా జీవితం అంతా కూడా, అందుకని కీర్తన భాగంలో ఈనాడు చదవబడిన కీర్తన భాగంలో మొదట చరణములు అనుకుంటా, 2వ చరణంలోని నా జీవితకాలం అంతయు నేను నిన్ను, నా జీవితకాలం అంతయు ఆఫ్ కాదు, కొద్ది రోజులు కాదు, లేదా 10 రోజులు కాదు, ఒక 2-3 సంవత్సరాలు కాదు, అంటే నా జీవితకాలం అంతయు ఎవరి పాదాలకు అంకితం చేస్తూ ఉన్నాను. అలా ఎవరైతే ఉంటారో వారిని వారు తగ్గించుకునేటువంటి భక్తి కనబరుస్తారు. అంటే వారి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండాలనుకుంటూ ఉన్నారు అని అంటే, ఇక్కడ మన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారిని మనుషులు ఎవరు చూసినా అసహించుకుంటారు. మరలా చెప్తూ ఉన్నారు, యేసు ప్రభువారిని పుట్టిన తర్వాత సహోదరులు పుట్టారు. మరి అమ్మకి యేసు ప్రభువారిని ప్రేమించారా, అసహించుకున్నారా? ఏమండి, యేసు ప్రభువారిని ప్రేమించారా, అసహించుకున్నారా? ప్రేమపూర్వకంగా ఎక్కడైనా యేసు ప్రభువారిని వెనకాల ఉన్నారా? యేసు ప్రభువారిని అత్తుకున్నటువంటి శిష్యుడు ఎవరు? యేసు ప్రభువారు రొమ్మును ఆలుకున్నటువంటి శిష్యుడు ఒక ఆయన పేరు ఉంది, యోహాను గారు. ఆయన ఎవరు అసలు? యేసు ప్రభువారికి ఎలా దగ్గర? తల్లి గర్భాన్ని పుట్టినటువంటి కుమారుడు కాదే. అంటే యేసు ప్రభువారు మరొక చోటు కూడా అంటారు, ఒక ఆయన పరుగున వచ్చాయా నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? తండ్రి చిత్త ప్రకారంగా నడిచేవారన్న సహోదరులు, వాళ్ళు నాకు సహోదరులు కాదే. అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ అసహ్యం అనేది నీ జీవితంలో వచ్చినప్పుడు చాలామంది అనుకుంటారు, అయ్యా నా భర్తకి నేను నచ్చనయ్యా, నా భార్యకి నేను నచ్చను, నన్ను చాలా చులకనగా చూస్తాడు, నిజంగా నా పిల్లలు నన్ను ఎంత అసహించుకుంటారో తెలుసా, నా కుటుంబం నన్ను కనీసం మనిషిలకు కూడా చూడరయ్యా. ఎందుకు జీవితం అనేది నేను అంటాను, నీ కుటుంబం నేను పట్టించుకోకపోవచ్చు. ఇక్కడ ఉండేటువంటి కుటుంబము తాత్కాలికమైనది. ఒక 70-80 సంవత్సరాల తర్వాత మనల్ని వదిలిపెట్టేటువంటి కుటుంబం. అంటే అలాగని కుటుంబాన్ని వదిలేమని నేను చెప్పడం లేదు. అసహించుకున్న అది నీకు ఆశీర్వాదం అని మలుచుకుంటే రానున్న కాలంలో ఆశీర్వాదమునకు కారకురాలుగా నీవు ఉంటావు. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎన్నడూ కూడా ప్రేమగా హక్కుని చేర్చుకున్న వారు లేరు. ఎక్కడికి వెళ్ళినా దయ్యాలు పట్టుకునేవాడు, దయ్యాలు పట్టినవాడు, పిచ్చి పిచ్చిగా వాగేవాడు, లేదంటే ఆ పాపులతోని, రోగులతోని, పరిచయులతోని, సొంకరతో తిరిగేవాడు అని యేసు ప్రభు వారిని అసహించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. మీకు తెలుసు, సొంకరి అనగా వారు ఏ పని చేసేవారు? సొంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే పన్ను వసూలు చేసేవారు. ఆనాటి కాలంలో యూదులు ఏం చేసేవారంటే పన్నులు వసూలు చేసేవారిని చూడగానే వెంటనే అసహించుకునేవారు. అంటే యోధా జనాంగంలో నుండి వారిని వెలువైబడిన వారిగా చూసేవారు. వీళ్ళు మనలో ఉండవలసిన వారు కాదు. నిజానికి వాళ్ళకి అర్హత ఎలా వచ్చింది? ఎవరిచ్చారు అర్హత? సొంకపు గుప్తదారులుగా ఎలా ఎన్నుకోబడ్డారు అనంటే, యూదులందరూ కూడా ఎవరు అండర్లో పనిచేసేవారు? రోమా సామ్రాజ్యం అండర్లో పనిచేసేవారు. వీళ్ళు ఏం చేసేవారంటే కొంతమంది అర్హులైనటువంటి వ్యక్తులను తీసుకొని, ఇదిగో నువ్వు చాలా చక్కటి వ్యక్తులు, నమ్మకస్తుడివి కనుక ఇదిగో మా తరపున నేను ఉద్యోగస్తుడిగా పెట్టుకుంటూ ఉన్నాం, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ యూదులందరి దగ్గర పన్ను వసూలు చేసుకుంటారా అనగానే, ఇప్పుడు ఏదైనా ట్యాక్స్ కలెక్టర్గా కూర్చునేవాడు యూదుల దగ్గరికి రాగానే వాళ్ళు ఏమనుకునేవారంటే, ఇతడొక మూర్ఖుడు, ఇతనొక శాడిస్ట్, ఇతనొక అంటే మన ఇంట్లో తినడానికి లేకపోయినా, కట్టుకోవడానికి లేకపోయినా, పిల్లలకి అవసరాలు తీర్చలేకపోయినా, మనం బ్రతకడానికి లేకపోయినా ఖచ్చితంగా పిలకబట్టుకొని జాడించి మరి ఇంట్లో సామాన్లన్నీ విసిరేసి మరి పన్ను వసూలు చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంతటి మూర్ఖుడు ఏంటి అని అంటే, నేను అంటాను ఆయన పనిలో ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు. అయితే అందువలన వీరందరూ అసహించుకున్నారు, తృణీకరించారు. అసలు నేను అనుకుంటాను ఆ సొంకపు గుప్తదారులైనటువంటి వ్యక్తుల్ని ఎన్నిక లేని వారిగా చూసేవారు, ఎన్నిక లేని వారిగా, అసహించుకునేవారుగా, అంటే భయకంపితమైనటువంటి పరిస్థితులు. ఈరోజు మీరు చేసే భక్తి ఏదైతే ఉందో, మీ ప్రవర్తన ఏదైతే ఉందో, మీ సహవాసం ఏదైతే ఉందో, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత భక్తి జీవితంలో మార్పు తెచ్చుకోవాలని ఎవరేమనుకుంటే నాకేంటండి, నా భక్తి నా దేవునికి నచ్చాలి, నా ప్రవర్తన నా దేవునికి నచ్చాలి, ఎవరినో నేనెందుకు సాటిస్ఫై చేయాలి, ఎవరినో నేనెందుకు సంతృప్తి పరచాలి, నా భక్తి నా దేవునికి నచ్చితే చాలు కదా. ఇహలోక సంబంధమైనటువంటి సహవాసాలు కొద్ది దినాల్లో ముగిసిపోతాయి. ఎంతమందిని మెప్పించగలము? మీ ఆయన అంటాడు, ఇదిగో నువ్వు నాకు నచ్చినట్లుగా లేకపోతే మరి అంటాడు. మరి ఏముందో మరి ఏమండి, నీ బ్రతుకు దినాలు ముగిసిన తర్వాత అక్కడికి వచ్చి ఆ మరి ఫుల్ఫిల్ చేయడానికి ఆయన దగ్గర ఏమనుందా? ఏమండి, అక్కడికి వచ్చి ఫుల్ఫిల్ చేయడానికి ఏమనుందా? అంటే భక్తిలో సాగిపోతున్న నీవు, ప్రార్థనా జీవితంలో సాగిపోతున్న నీవు, నీ మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఆధ్యాత్మికంగా నువ్వు దిగజారిపోయింది కాకుండా మరి అంటే నేను అంటాను కొన్ని సందర్భాల్లో మనం ఎదిగే విధానంలో, ఎదిగే విధానము ఆర్థికంగా, నేను అంటాను ఆర్థికంగా దిగజారిపోతే మరలా సమకూర్చుకోవచ్చు, ఇల్లు పాడైపోతే మరలా కట్టుకోవచ్చు, బట్టలు చిరిగిపోతే మరలా నూతన వస్త్రాలు తెచ్చుకోవచ్చు. కానీ జీవితం చేయి జారిపోతే, భక్తుడు సమయాలు అంటాడు ఒక చోట, నీళ్లు ఒలికిన మీదట మరలా అవి మట్టిలో బూడిదలో పోసిన పన్నీరు అంటాం కదా, నీళ్లు నేల మీద ఒలికిన మీదట అవి మరలా పైకి ఎత్తగలమా? మానవ జీవితము బూడిదలో పడిపోయిన తర్వాత మరలా ఎత్తగలమా? ఒకవేళ ఎత్తే పరిస్థితి రావాలంటే ఖచ్చితంగా పునరుత్థానపు జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. పునరుత్థానపు శక్తిని పొందుకుని ఉండాలి. అలాంటి భక్తి జీవితాన్ని అలవరుచుకోవాలి. అలా అలవరుచుకోకపోతే బాధించబడుతూ ఉన్నాను, హింసించబడుతూ ఉన్నాను, అసహించుకోబడుతూ ఉన్నాను, తృణీకరించబడుతూ ఉన్నాను అని అంటే, చూడండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్న బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. 4వ వచనము. అమ్మా మూడవ వచనం. ఫిలిప్పు, బర్తలోమయ, తోమా, సొంకరైన మత్తయ్య అన్నారు కదా. మీ సుంకపు గుప్తదారులు తెలియజేస్తూ, సుంకపు గుప్తదారులు అంటే వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏమన్నాను? ట్యాక్స్ కలెక్టరే. కానీ ప్రజల దృష్టిలో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? ప్రజలు ఎలాంటి గుర్తింపునిచ్చారనంటే, చాలా మంచి చూడండి, చాలా స్మూత్ అంటే సున్నితంగా ఉంటాడండి, చాలా సెన్సిటివ్ అండి, అబ్బబాబు ఎంత ప్రేమిస్తాడండి, ఎంత ఆదరిస్తాడండి, అబ్బబాబు మరి మన దగ్గర లేకపోయినా చేతులు దొరుకుని వెళ్ళిపోతాడండి, అవసరమైతే ఆయన జేబులను తీసి కట్టేస్తాడండి. అలాంటి గుర్తింపు ఉందా మత్తయ్యకి? ఎలాంటి గుర్తింపు ఉంది? ఇది ఒక శాడిస్ట్, పేరు మీద కత్తి పెట్టి
పన్నులు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ రోమా ప్రభుత్వాన్ని పోషిస్తూ ఉన్నాడు. వీడికి మంచోడు కాదు అనేటువంటి అలా తృణీకరించబడినటువంటి వ్యక్తి తన జీవితంలో దేవుడిచ్చినటువంటి గుర్తింపు ఏంటో తెలుసండి. దేవుడిచ్చినటువంటి గుర్తింపు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా తన సేవకు దేవుడు తనను పిలుచుకున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తృణీకరించబడ్డావు. నీ కుటుంబం చేతో, లేదా నీ స్నేహితుల చేతో, నీ బంధువుల చేతో, సంఘం చేతో, సమాజం చేతో ఎవ్వరు చూసినా మనల్ని ఏమంటున్నారంటే, కొంతమంది ఏమంటారంటే, ఎందుక బ్రతుకు చీచి చీచి 10 మంది చీచి అనిపించుకుని అది కూడా ఒక బ్రతికేనా అంటే, నేను అంటాను, మనుషులు నిన్ను చీ కొడితే దేవుడు నేను చెంతను. దేవునికి దూరం అయిపోయి లోకస్తులకి ఎంత దగ్గరైనా అది శాశ్వత కాలం ఉంటుంది. ఇది ఎంత కాలం ఉంటుంది? అశాశ్వత కాలం ఉంటుంది. ఇక్కడ మనుషులు మెప్పిస్తూ అలా యాక్ట్ చేసుకుంటూ నటిస్తూ మెల్లిగా పప్పం గడుపుకొని భక్తి చేస్తూ 3 రోజుల ముచ్చట కోసం, అదేదో మొన్న ఏదో స్కిట్ వేసినట్టుగా 3-4 ముచ్చట కోసం అన్నట్టు వెళ్ళిపోయామనుకోండి. 3-4 ముచ్చట కోసం అలా పప్పం గడుపుకొని వెళ్ళిపోతే ఆ తర్వాత ఇది ఉండేది, ఎక్కడుండేది అశాశ్వతమైనటువంటి జీవితం. అది శాశ్వతమైనటువంటి జీవితం. ఎవరిని సంతృప్తి పరచాలి? ఎవరి ద్వారా తృణీకరించబడాలి? ఎవరి ద్వారా ఎన్నుకోబడాలి? మీరు చూడండి, దేవుడు ఆ ఇష్టపడే విధానం ఎలా ఉంటుంది అంటే, మన రూపాల్లో మనకున్నటువంటి పరిస్థితులను దేవుడు ఎన్నడూ కూడా చూడడం. మనం అనుకుంటాం దేవుడు నన్ను చూస్తాడు, దేవుడు నన్నే చూస్తాడు అనుకుంటాం. దేవుడు అలా చూసి పొంగిపోయి మురిసిపోయి దేవుడు కాదు. సమూయేలు యెష్షయి దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఇజ్రాయేల్ ప్రజలకు రాజు కావాలయ్యా అంటే, బాగానే ఉంది. ఏమనుకుంటారు? మన దగ్గర ఎంతమంది ఉన్నారు? కొడుకులు ఉన్నారు, 90 ఉన్నారు. అలాగే చెప్పేసి, బాబు రా పెద్దోడా, చూడండి మనోడు ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తాడు, మంచి బాడీ ఫిట్నెస్, యుద్ధ వీరుడు, నా తర్వాత నా తదనంతరం అంటే నా తర్వాత నా కొడుకే వీడే అన్నాడు. ఈడ ఎలకలా కనపడుతున్నాడు. వద్దంట. ఆ తర్వాత ఇంకో అంటే అందరూ వచ్చిన తర్వాత ఎవరు నచ్చలేదు. అదేంటి ఏనుగులా ఉన్నారా అంటే, కానీ దేవుడి దృష్టికి ఎలా కనపడుతున్నారు? పీనుగులా కనపడుతున్నారు. ఏం పరిస్థితి అంటే, మరేంటి అంటే అందరూ అయిపోయారు, కాకపోతే ఒకడున్నాడు పొగరబోతాడా? మరి ఏంటి వాడి విలువ అంటే, అచ్చచ్చి తల్లిదండ్రులు మాట్లాడడానికి లెక్కలేదు, అన్నదమ్ములు లెక్క చేయడు, వాడికి నచ్చినట్టు ప్రవర్తిస్తాడు, వాడు ఏం చేయాలనుకున్నాడో అదే చేస్తాడు. కాబట్టి ఆయన ఎక్కడుంచాను? దగ్గర ఉంచలేదు. అది ఎక్కడుంచావు? ఎక్కడో అరణ్యంలో ఉంటాడు, కాటసారుడు, పనికిరానుడు, పనికిమాలుడు, అసహించుకోబడిన వాడు. అడంటే నాకు ఇష్టం ఉండదు. సరే వాడెవడో ఒకసారి కంపు కొట్టే బట్టలతో, చెదిరిపోయినటువంటి జుట్టుతో, దుర్వాసన కొడుతూ, ఒంటి మీద జానడ గుడ్డ వేసుకొని కర్రొట్టుకొని వస్తాడట. దేవుడు అంటాడు, సమూయేలు మారు మాట్లాడుకుంటే తైలపుట్టి తీసుకెళ్ళి ఎవరి ద్వారా అసహించుకోబడ్డాడు? కన్న తండ్రి, తోడబుట్టినటువంటి అన్నదమ్ములు. అంటే నేను అనుకుంటాను, ఇంట్లో వారు అసహించుకుంటే చుట్టుపక్కల వారు ఏమైనా ముద్దాడుతారా? ఇదిలో వాళ్ళు ఏమైనా రే ఇంటి కొమ్మ దొరికితే కాళ్ళు విసేస్తానన్నారు అనుకోండి తల్లిదండ్రులు, చుట్టుపక్కల అందరూ అంటారు. మనమేనా పట్టించుకేమో కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, రోడ్డు మీదకి వచ్చేస్తారు. ముందు అందరికంటే ముందు ఎన్ని పను పొయ్యి మీద తాలి మాడిపోతున్నా ముందు ఆ గట్టి ఉడుకుని బయటకు వచ్చేస్తారు. దువారం దగ్గరికి వచ్చేసి ఏం చేశాడో, ఏదో అలా పని చేస్తున్నాడు, అది తల్లిదండ్రులు తగిలేస్తారు ఇంట్లో వచ్చి అంటారు. ఒకదానికి 2, ఒకదానికి 10, 12, 20 మొత్తం తగిలించి అంటారు. ఈడంతా అసలు వాళ్ళ కుటుంబంలో ఎలా పుట్టాడు? చెడబుట్టాడండి అని ఒక అవార్డు రివార్డు మొత్తం అన్ని ఎన్ని అవార్డులు అయితే ఉన్నాయో అన్ని ఆడు వెళ్ళేసి తగిలేస్తారు. ఇప్పుడు చుట్టుపక్కల వారు ఆ వీధిలో ఎక్కడైనా కనపడ్డాడు అనుకోండి, ఇది ఎవరు తెలుసండి మీకు? ఆ కుర్రాడు ఎవరు తెలుసా? ఆ ఇంట్లో తగిలేశారండి, ఏదో ఏదో పని చేశాడట అని ఒకరు అంటారు. ఇంకొకరు అయితే ఏకంగా పెద్ద చట్టాలనే తగిలించేస్తారు ఆయనకి. ఎవరు ఇష్టపడ్డారు అంటే, నీ హృదయాన్ని నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ బంధువులు చూడకపోవచ్చు, లేదా నీ స్నేహితులు చూడకపోవచ్చు, నిన్ను కట్టుకున్న నీ జీవిత భాగస్వామి చూడకపోవచ్చు. నీ హృదయం ఏంటో ఆయనకు తెలుసు. తృణీకరించబడినటువంటి వ్యక్తులను దేవుడు ఎలా మారుస్తున్నాడంటే తలకు మూలరాయిగా మారుస్తున్నాడు. హల్లెలూయా. 118వ కీర్తన భాగంలో చూడండి, సరవాక్య భాగం 118వ కీర్తన భాగము, 118వ కీర్తన భాగము 22వ చరణాన్ని చదువుకుందాం. 22వ చరణం. అమ్మా, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయ. ఇల్లు కట్టువారు, నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్నావు కదా, నీ ఇల్లు కట్టుకుంటూ ఉన్నావు కదా, నీ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నావు కదా,
కట్టుకునేటువంటి నీవు అంటే తృణీకరిస్తూ ఉన్నావు. నీ పిల్లలు నువ్వు తృణీకరిస్తూ ఉన్నావు. ఎందుకు తృణీకరిస్తూ ఉన్నావు? వారి జీవితాలలో నీకేదో నచ్చుతుంది. కానీ నేను అంటాను, ఎవరిని తక్కువ చేయడానికి మనం అర్హులము? ఎవరిచ్చారు అధికారము? నా పిల్లల్ని నేను తక్కువ చేయడానికి? నేను ఒకవేళ నా నోటి మాట జారితే దేవునికి లెక్క ఏమండి? అందరినీ కలుగు చేసిన వాడు ఆయన కనుక మనందరము ఒకరోజు లెక్కప్పు చెప్పాలి. లెక్కప్పు చెప్పాలి కనుక ఎలాంటి నడవడికని కలిగి ఉండాలి. నేను అంటాను, తృణీకరిస్తూ ఉన్నావు, అసహించుకుంటూ ఉన్నావు. సరే, నీకు నచ్చలేదు, ప్రార్థించే వాళ్ళ గురించి. వాళ్ళంటే నీకు ఇష్టం లేదు, వాళ్ళ ప్రవర్తన మనకి ఇబ్బందికరంగా ఉంది. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసుప్రభు వారు ప్రతి ఉదయం అంతా పరిచయం చేసి సాయంత్రం వెళ్ళి ప్రార్థనలో గడిపి ఎందుకు ప్రార్థన చేసేవారు? ఒక మాట ఎహెజ్కేలు రాసిన గ్రంథంలో చదవవసరం లేదు కానీ ఆయన అంటాడు, దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణించుట నాకెంత మాత్రమును. వాడు దుష్టుడే. దేవుడే చెబుతున్నాడు దైవజనుడి ద్వారా. దుష్టుడు అన్నప్పుడు దుష్టుడికి దూరంగా పారిపోమని దేవుని వాక్యమే చెబుతూ ఉంది. మరి దుష్టుడికి దూరంగా పారిపోవలసినటువంటి మనము వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. ఎందుకు బాధ్యతను మనము స్వీకరించాలంటే, శుక్రవారం నాడు నేను తెలియజేశాను, మనము ఆయన పిల్లలము కనుక, ఆయన స్వాస్థ్యము కనుక, ఆయన ఇష్టపడినటువంటి అంటే మనము జీవము అంటే సరే నిత్య రాజ్యానికి చేరుకోవాలని ఇష్టపడ్డాము కనుక, మనం ఒప్పుకున్నాం కనుక ఖచ్చితంగా ఆ పనిలో పాలు భాగస్థులుగా ఉండాలి. యేసుప్రభువును తృణీకరించారు, అసహించుకున్నారు. అయితే ఒకనాడు యేసుప్రభువు పునరుత్థానానికి తిరిగి వచ్చిన తర్వాత ఎవరైతే తృణీకరించారో, పేతురు తృణీకరించాడా లేదా? ఇది కూడా చెప్పాను శుక్రవారం. పేతురు తృణీకరించాడు, మరలా వచ్చి పాదాలు పట్టుకున్నాడా లేదా? తోమా తృణీకరించాడు, యేసుప్రభువుని నేను నమ్మను అన్నాడు, వచ్చాడా లేదా? పౌలు తృణీకరించాడు, క్రైస్తవులు అనేవారు భూమి మీద లేకుండా ఉండాలనుకున్నాడు, వచ్చాడా లేదా? మనం కూడా తృణీకరించిన వారిని ఒకప్పుడు దూరస్తులమే, ఒకప్పుడు వ్యతిరేకస్తులమే. అందుకని పౌలు గారు ఒక చోట అంటారు, ఏమంటారంటే, ఒకప్పుడు మీరు దూరస్తులను, చాలా సమీపంగా ఉన్నాం కాబట్టి దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, ఇంకా తృణీకరిస్తూ పోదాము. అసలు తృణీకరించడం అంటే అక్కడ చదువుకున్న మొదటి వచనంలో చదువుకున్నాం, సరే ఆ 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయన సేవింపనోళ్ళని ప్రజలు ఆయనని జీవితంలో లేకుండా ఎన్ని సంవత్సరాలు కొనసాగినా వేస్టే. నీ జీవితంలో లేకుండా, మన బ్రతుకులు ఆయనకి స్థానం లేకుండా ఎన్ని సంవత్సరాలు మనం కొనసాగినా దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి కూడా ఉండదు. కాబట్టి బ్యాంకులోని మనం 1,00,000 రూపాయలు వేసాం అనుకోండి, సంవత్సరం వడ్డీ వస్తుందా రాదా? బ్యాంకులో రూపాయి వేయలేదు, సంవత్సరం అయిపోయిన తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, సార్ నా వడ్డీ నాకు ఇచ్చానంటే ఏమిస్తారు? 1,00,000 రూపాయలు వేసాం. మనతో పాటుగా ఒక ఆయన 1,00,000 రూపాయలు వేసుకున్నాడు, మనం ఆయనతో చూడడానికి వెళ్ళాం. ఆయన వెళ్ళాడు, చక్కగా బ్యాంకులో వడ్డీ తీసుకున్నాడు 1,00,000 రూపాయలు. మనం కూడా వెళ్ళి కౌంటర్లో నిలబడతాం. కౌంటర్లో నిలబడి నాకు కూడా వడ్డీ ఏం దాచావని. మనం కూడా అంటే ఆ బ్యాంకులో మనకు కూడా అకౌంట్ ఉంది, కానీ ఏమి లేదు, అందులో ధనము లేదు. మనం కూడా క్రైస్తవులమే, మనం కూడా దేవుని బిడ్డలమే, అయితే అందులో ఏమి లేదు, ఆధ్యాత్మికమైనటువంటి ధనము లేదు కనుక మన చేతులు జాబితా మనకి ఏమీ రాదు. ఆయన సేవిస్తూ ఉన్నాడు, మనం తృణీకరిస్తున్నాం, అంతే తేడా. సేవించే వారికి అధికమైనటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇస్తానన్నాడు దేవుడు. తృణీకరించే వారికి ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు లేవు. ఒక తృణీకరింపబడితే ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు సేవిస్తూ అనేకుల ద్వారా తృణీకరించబడుతున్నావు, అసహించుకోబడుతున్నావు. చిచి వీళ్ళు ఏంటి మొన్నటిదాకా ఎలా చేశారు కదా, వీళ్ళు భక్తి పరులా, వీళ్ళు ప్రార్థన పరులా అని అందరూ అసహించుకుంటూ ఉన్నారు. ఒకటి చెప్పండి, అయ్యా నేనేంటో నీకు తెలుసు. అలా ఎప్పుడైతే మీ హృదయాలు దేవుని వైపు తిప్పుకుంటారో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను ఆశీర్వాదకరంగా మలచడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో చదివితే అక్కడ చూడండి, చాలండి. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1 పేతురు 2వ అధ్యాయము, మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన ప్రభువునొద్దకు వచ్చిన వారిని
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఏ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నావు? ఆత్మ సంబంధమైన మందిరముగా తృణీకరించబడుతూ ఉన్నావు. అనేకులు అసహించుకుంటూ ఉన్నారు. నీ భక్తిని చూసి, సహవాసాన్ని చూసి, ప్రార్థనా జీవితాన్ని చూసి తృణీకరించబడుతూ ఉన్నావు. వాళ్ళు ఎలా కట్టబడతారో తెలుసండి. మనుషులందరూ నేను అసహించుకోవచ్చు, కానీ రానున్న దినాలలో ఆత్మ సంబంధమైన మందిరంగా ఎదుగుతాం. హల్లెలూయా. సరే, మనుషులు మెచ్చుకుంటూ ఉన్నారు, మనుషులు పొగుడుతూ ఉన్నారు, మనుషుల దృష్టిలో ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నది తెలుసా? పతనావస్థలో ఉన్నాం, సేవింపనున్న ప్రజలుగా ఉన్నాం. ఇద్దరికి తేడా అంతే. తృణీకరించబడిన రాయ దేవుని దృష్టిలో మూలక తలరాయిగా మారుతుంటే ఆత్మ సంబంధమైన ఆలయంగా మార్చబడుతూ ఉన్నాం. తృణీకరించబడకుండా ప్రజలందరి చేత పొగడబడుతూ ఉన్నాం, హెచ్చింపబడుతూ ఉన్నాం, కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి కూడా ఉండదు. రెండవది చూడండి, ఇక్కడ మార్కు సువార్త రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. ఏంటి రూపాంతరం పొందడం అంటే? స్టైల్స్లో అంటే ఒక మనిషి విలేజ్ కల్చర్ నుంచి సిటీ కల్చర్కి రావడమా? విలేజ్ కల్చర్ అంటే తప్పుగా అనుకోకండి. విలేజ్లో ఒక మనిషి సాదాగా ఉంటాడు. కొంతమంది అయితే కొన్ని వస్త్రాలకి చాలా దూరంగా ఉంటారు. వాటిని చూసినప్పుడు విలేజ్లో రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఒక మనిషి యొక్క అలంకారం చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క కొన్ని అబ్బాయిలు అనుకుందాం, ఇదంతా నున్నగా కొట్టిస్తున్నాం అనుకోండి, ఆ తర్వాత రకరకాల ఇలా వేరే వేరే మోడల్ బట్టలు వేసుకుంటే పల్లెటూరులో ఉన్నట్టు పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఒరే చిరిగిపోయిన బట్టలు ఎందుకు వేసుకున్నాం, అయినా కటింగ్ ఏట్రా అని పెద్దవారు. అంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ అలా ఉంటుంది కనుక గౌరవప్రదమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి కదా, ఎందుకు అలాగా అన్నట్టుగా మాట్లాడతారు. కొన్ని చక్కగా ఉండొచ్చు కదా అంటే మాట్లాడతారు. అదే మనం టౌన్ కల్చర్కి వచ్చేటప్పటికి అక్కడ కొన్ని వస్త్రాలు వీళ్ళు ఏం చేస్తారంటే ఏకతాలుగా మాట్లాడతారు. ఏంటి అలాంటి బట్టలు వేసుకున్నావు ఏంటి అంటే, ఎక్కడికక్కడికి తేడా ఏంటి? ఆలోచనలో మార్పా, వస్త్రాల్లో మార్పా? ఆలోచనలో మార్పు. కనుక ఇక్కడ రూపాంతరం అంటే ఆలోచనలు, వస్త్రాలు ఇవన్నీ కాదు, కానీ నీ హృదయంలో మార్పు రావాలి. నిజానికి మన జీవితాల్లో చూసినప్పుడు మనుషులు అసహించుకుంటున్నారు కదా, దేవుడు మెచ్చుకుంటున్నాడు కదా, చాలు జీవితానికి రూపాంతరం చెందిన వారి ఆలోచనలు. రూపాంతరం చెందలేని వారి ఆలోచన ఎలా ఉంటాయంటే, దేవుడి గురించి కాసేపు పక్కన పెడదాం, ముందు మనుషులను ఏం చేద్దాం, మెప్పిద్దాం, మనుషులను ఒప్పిద్దాం, మనుషులని ఏదో ఒక విధంగా చేద్దాం. అంటే ఇప్పుడు ఈ జీవితాన్ని పబ్బం గడిపేసుకుంటే తర్వాత ఎలాగోలా ఉంటుంది అంటే, తర్వాత ఎలాగోలాగుండదు. అతి భయంకరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే పాస్టర్ గారండి అవసరం అంటారా అలా భయపెట్టడం అంటే? ఇది నా మాట కాదు, బైబిల్లో ఉన్నటువంటి మాటలే. ఈ లోకము శాశ్వతము కాదు, ఇది పరదేశి. అంటే మనము తాత్కాలికమైనటువంటి ప్రాంతంలో ఉన్నాము, తాత్కాలికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని తెలిసినప్పటికీ అవగాహన లోపం వలన అన్నీ తెలుసో మనం భక్తి చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత లెక్క ఒప్ప చెప్పక మా ఊడేనండి నన్ను బట్టే అలా ఉన్నాడు, నేను ఉన్నాను కదా, మరి ఏదో చూడండి చూసి చూడలేనట్టు వదిలేండి అని రికమెండేషన్లు అక్కడ ఉండవు. కాంప్రమైజ్ అవడాలు ఉండవు. ఒకటే దేవుని దృష్టిని ఈ విధంగా ఉన్నాం, దేవుని దృష్టిని ఆకర్షించే వారుగా ఉన్నామా, ఎలా ఉన్నాం? చూడండి, ఇక్కడ ఈ మాట మనం చదువుకున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రూపాంతరము అనేటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, రూపాంతరము యుద్ధానికి వెళ్ళినటువంటి దావీదు తన జీవితంలో ఇదివరకు నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేసినట్టు గుర్తు, పారేటువంటి నీరు ఉంటుంది కదా, నదుల్లో కానీ లేదంటే నది కాదు కానీ ఏట్లో నీరు బాగా వేగంగా పారుతూ ఉంటుంది. ఏట్లో ఉండేటువంటి రాళ్ళు ఉంటాయి, గులక రాళ్ళు అంటారు కదా, రాళ్ళు ఇదివరకు మీకు తెలిసి ఉండొచ్చు, చిన్నతనంలో పెయింటింగ్స్ వేసేవారు కదా. వీళ్ళకి ఏం వేసేవారు? సున్నపురాలు తీసుకుని వచ్చి ఆ ఏట్లో ఉండేటువంటి సున్నపురాలు తీసుకుని చక్కగా కాల్చి ఉడకబెట్టి దాని నుండి వచ్చేటువంటి ఆ సున్నాన్ని ఏం చేసేవారు? వేసేవారు.
ఇది వరకు. ఇప్పుడు పెయింటింగ్స్ వేస్తూ ఉన్నాం. అంటే ఈ గులకరాలు తీసుకొని వచ్చిన తర్వాత దాని లోపల చాలా సున్నితమైనటువంటి పదార్థం ఉంటుంది. అది చాలా సున్నితమైన సెన్సిటివ్తో కూడినటువంటి పదార్థం ఉంటుంది. అది ఏం చేస్తూ ఉన్నామంటే ఆ ఏటులో ఉండేటువంటి రాళ్ళకి తరుగుదల ఉంటుంది. ఏ విధంగా తరుగుతాయి? ఏటులో ఉండేటువంటి రాళ్ళు దేన్ని బట్టి తరుగుతాయి? నీటి యొక్క ఆ వేగవంతమైనటువంటి ఫోర్స్ను బట్టి ఆ వెళ్ళేటువంటి ఆ ఎదురుగా ఉన్నటువంటి రాయి ఎలా ఉందనుకోండి, నీటి వేగానికి దానికి ఉండేటువంటి ఆ చుట్టుపక్కల శంకలు అంటారు కదా, ఆ ఎత్తు పల్లాలు, రాయి అందవికారంగా ఉంటుంది. ఎప్పుడైతే నీటి వేగానికి రాయిని కొడుతూ ఉందో నీటి వేగం రాయికి తగలగానే దాని చుట్టూ ఉండేటువంటి ఆకారం అంతా పోయి అది ఎలా మారిపోద్ది? నున్నగా మారిపోద్ది, గోలికాయలాగా. తర్వాత చూడడానికి కొన్ని ఏట్లో ఉన్న రాళ్ళు ఏరుకొని వస్తే చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కొంతమంది ఆడుతూ ఉంటారు కదా, ఏదో రాళ్ళు అంటారు, ఎంత రాళ్ళు ఏదంటారు, ఆడుతూ ఉంటారు. అవి చాలా నున్నగా మారిపోతాయి. ఒక మనుషుడు దాన్ని చెక్కి అక్కడ పెట్టలేదు. దేనిని బట్టి ఆ రాయ అందవికారంగా ఉన్నది, అందంగా మారింది అంటే నీటి యొక్క తాకిడిని బట్టి. నీరు దేనికి సాదృశ్యంగా ఉంది బైబిల్ గ్రంథంలో? వాక్యానికి, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. ఏ వ్యక్తి జీవితం అయితే వాక్యానికి ఒప్పుకుంటారో, వాక్యాన్ని స్వీకరిస్తారో, ఆ నీటి తాకిడి అనగా వాక్యపు తాకిడి ఎవరైతే ఆస్వాదిస్తారో, వాక్యపు తాకిడి వచ్చినప్పుడు నాకు కాదులే మా పక్కోడికి, నీకే నీ గురించి చెప్తారు పాస్టర్ గారు అంట. ఈయనకి ఎలా తెలుసు ఆయనకని? నీ గురించి మాట్లాడుతున్నారు. నీ గురించి అంటే నీకెలా తెలుసు ఆయన గురించి అని? అంటే యేసుప్రభు నీకు చెప్పారా? ఇప్పుడు పాస్టర్ గారికి చెప్పారు, ఈరోజు నీకు ఆయన గురించి చెప్తాను చెప్పారా? నీటి తాకిడి ఎప్పుడైతే ఆ గలుకు రాయికి తగులుతుందో గలుకుతనము పోయి సున్నితంగా నున్నగా తయారవుతుంది. అనేకులు మెచ్చేటువంటి రాయిగా ఉంటుంది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని సన్నిధానంలో గరుకుతనముతో కూడినటువంటి జీవితాలు. గరుకంటే అనేక రకాల పదాలు మనం ఆపాదించవచ్చు. అనేక రకాల గరుకులు, ఫలానా అని చెప్పడానికి టైం లేదు కనుక ఆ గరుకుతనం ఎక్కడ పోతుంది? లోకంలో పోతుందా? థియేటర్కి వెళ్తే పోతా? పోనీ పబ్బుకి వెళ్తే, పోనీకి ఎక్కడైనా పార్క్కి వెళ్తే, పోనీకి లోపల ఎక్కడికైనా వెళ్తే పోతా? ఎక్కడ పోతానంటే గరుకుతనం పోయేది ఒక దేవుని సన్నిధానంలో మాత్రమే. దేవుని సన్నిధానంలో గరుకుతనానికి అయ్యా తగులుతూ ఉన్నాయి, పర్వాలేదయ్యా, నీ వాక్యము చాకలు అని చదువు వంటిది కదా, కంసాలు అని సుత్తు వంటిది కదా. బండను బాదినట్లుగా బండ మీద కొడుతూ ఉంటే ఆ బండకి తగలగానే వస్త్రంలో ఉన్న మురికంతా ఏమవుతుంటుంది? గట్టిగా దెబ్బ తగిలితేనే మురుకొద్దుతుంది. మెల్లగా కొంతమంది దుప్పట్లు ఉతుకుతారు మెల్లగా, కనీసం ఆ దుప్పట్లో ఉన్న నీరు కూడా బయటకు రాదు. అలా కొడితే మురికిపోతున్నాం అనుకోండి, నాకు ఎలాగే కొట్టడం వచ్చంట. అలా కొడితే మురికిపోతాం. ఎలా కొట్టాలి? హృదయాన్ని తాకేలా కొట్టాలి. తాకేలా కొట్టాలంటే మన హృదయము లూదియాలాగా మన హృదయం తెరచి దేవుని వాక్యానికి ఓకే పరిశుద్ధాత్మ దేవ నాతో మాట్లాడయా. ఈనాడు దేవుని సన్నిధంలో కూర్చున్నటువంటి నాతోనే మాట్లాడు. మిగిలిన వారి గురించి నాకు అనవసరం అయ్యా. నా జీవితం ఇది, నా బ్రతుకిది, నా నడవడికిది. నీకు తెలుసు, నేను మనుషుల దగ్గర దాచుకుని నీ దగ్గర దాయలేనయ్యా. రాయి ఎరుకల్లో ఉన్న నీటి వేగానికి తాకి బయటకు తీస్తుంది. ఆ ఒడ్డుని అంటుకుపోతుంది, మురుగులు బురదలో పాతిపోయిన రాయిని కేరడం వచ్చి తగలగానే అది కొన్ని దినాలకు బయటకు వస్తుంది. తగిలి 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 కరెక్ట్గా మధ్యలోకి వచ్చినప్పుడు నీటి వేగానికి ఆ గొరుకుతనం పోయి ఎలా మారిపోద్ది? నున్నటి రాయిగా మారిపోద్ది. గోలియాదు వచ్చి నిలబడ్డాడు. ఏ రాళ్ళు తీసుకున్నాడు? చక్కగా నీటి వేగంలో పారేటువంటి గులకరాలు తీసుకొని కొట్టగానే ఒక్క దెబ్బకి ఈరోజు నీలో ఉన్న గరుకుతనం పోయి నున్నగా తయారైనప్పుడు నీ నోటి మాటలో దేవుని శక్తి ఉంది, నీ ప్రార్థనలో దేవుని శక్తి ఉంది, నీ భక్తి జీవితంలో దేవుని శక్తి ఉంది. ఎవరితో మాట్లాడినా, ఏ ఇంటికి వెళ్ళినా అనేకులు నిన్ను చూసినప్పుడు ఆస్వాదిస్తారు, నీ మాటను చూసినప్పుడు సంతోషిస్తారు. ఎందుకు తెలుసా? మన ప్రవర్తన చూసినప్పుడు భయభక్తులు కలిగి జీవిస్తారు. దావీదును చూసినప్పుడు ఇదే జరిగింది. ఎంతమంది, ఇన్ని వందల మంది. సౌలు పోయి గుడారంలో దాక్కున్నాడు. మొట్టమొదటి రాజు గుడారంలో దాక్కున్నాడు. కచ్చ 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 తొలిపోయి దాక్కున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? మురుగుకొట్లోడు వచ్చాడా? వచ్చి నిలబడ్డాడు అంతే. ఎవడాడు? సున్నత లేని ఆ ఫిలిష్తీయుడు. జీవము కలిగిన దేవుని బిడ్డలను తృణీకరించడానికి వాడెవడు? అలాగే అన్నాడు. జీవము కలిగిన దేవుని బిడ్డలను తృణీకరించడానికి ఆ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతవాడు అంటే గలుగుతనము పోయిన తర్వాత దేవుని పక్షంగా నిలబడేటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుని కొరకు నా ప్రాణం పోయినా పర్లేదు నిలబడ్డాడు, విజయాన్ని సాధించాడు. నీలో గలుగుతనం పోతే నీకు వచ్చేది విజయమే. దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరము లేదు.
అయ్యా నా జీవితం ఇది అని దేవునికి చెప్పేవారిగా ఉండాలి. చివరిగా ఒక వాక్య భాగం చదువుకొని ముగించుకున్నాం. చూడండి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొలసీయుల్లో ఉన్న పరిశుద్ధులకు అనగా చదవండి. క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులారా, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును తిమోతియనును శుభమని చెప్పి వ్రాయనిది మన తండ్రి అయిన దేవుని నుండి సమాధానం మీకు కలుగునుగాక. ఎప్పుడు తెలుసండి? గరుకుతనం పోయిన తర్వాత ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన విశ్వాసులతో. ఇక్కడ ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? ఎంతకి పౌలు గారు ఒకానొక సమయం అప్పుడు ఎలా మాట్లాడారు తెలుసండి? భూమి మీద క్రైస్తవులు అనేవారు ఉండకూడదు. దమస్కోలో చూశాడు ఒక్కసారి. దమస్కోలో రూపాంతరం చెందిన తర్వాత రూపాంతరం చెందలేని జీవితాలు వేరే, రూపాంతరం చెందితే కనబడేటువంటి భక్తి జీవితం వేరే. రెండిటికి తేడా కనబడుతూ ఉంది. తేడా లేని జీవితం అంటే రెండిట్లో మార్పు లేని జీవితం మనం గుర్తుపట్టవచ్చు. ఒక వ్యక్తిని చూడగానే ఇతను రూపాంతరం చెందాడా, ఇంకా రూపాంతరం చెందలేదా? పౌలు గారు ఒకానొక సమయంలో అంటే నేను హింసకుడును, దూషకుడును, హానికరుడు. అంటే దూషించేవాడు అంటే ఎలా దూషించేవాడు? నువ్వు మంచోడు కాదు, అదా దోషణ అంటే. కొన్నిసార్లు గుండె పగిలిపోతుందంటే ఆవిడ మాట్లాడుతుంటే గుండె అసలు ఆ నోట అంటే రాకూడని మాట్లాడి అసలు ఎంత బాబోయ్ నా నోటితో నేను చెప్పలేను అంటారు. అంటే ఆ దోషణ వాక్యాలు తిరిగి ఇంకొక వ్యక్తి పలకలేనటువంటి మాటలు. ఎవరంటున్నారు? నేను ఫలానా వాడిని, ఒకప్పుడు నా స్థితి అది. మరి ఇక్కడ కొలసీ సంఘానికి ఏమని రాస్తున్నాడు? 2వ వచనంలో ఏమని రాస్తూ ఉన్నాడు చూడండి. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన, చాలండి, క్రీస్తునందు విశ్వాసులు. ఎవరినందు? క్రీస్తునందు విశ్వాసులు. చక్కగా ప్రేమపూర్వకంగా మార్పు రూపాంతరం చెందినటువంటి జీవితాలు. ఒకటి మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితాల్లో తృణీకరించబడిన వారు, తృణీకారము పొందలేని వారు. అంటే తృణీకరించబడ్డ మనుషుల ద్వారా, అది దేవునికి ఇష్టం. దేవుని ద్వారా తృణీకరించబడ్డాం, ఇంకా అది మనం మాట్లాడుకోవడానికి కూడా సరిపోలేనటువంటి సమయము. రెండవది రూపాంతరం. ఏ విషయంలో రూపాంతరం చెందాలి? ఇల్లు పాడైపోతే కట్టుకోవచ్చు, వస్త్రాలు చిరిగిపోతే మళ్ళీ కొత్త కొట్టుకోవచ్చు, బండో లేదంటే డబ్బులో ఉద్యోగము పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. జీవితం పోతే మళ్ళీ తిరిగి రాదు, చచ్చిపోతే తిరిగి రాదు. ఓకే అనుకుందాం, ఆత్మీయానుసారంగా చచ్చిపోయాము కానీ వాక్యానుసారంగా కట్టుకోవడానికి ఇష్టపడదాం. దేవుని పాదసన్నిధిలో చెప్దాం, అయ్యా నేను ఆధ్యాత్మికంగా చచ్చిపోయానయ్యా, ఇక మీద నేను నా జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను, తిరిగి మరలా నేను రూపాంతరం చెందడానికి ఇష్టపడతాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఈ కొద్ది మాటలు మన జీవితంలో ఏమైనా ప్రభావం చూపించినట్లయితే, ఒకవేళ దేవుడి రోజు నీతోనే మాట్లాడే ఆలోచన ఒకవేళ మనకుంటే ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు, అయ్యా నా జీవితాన్ని మీరు చూస్తూ ఉన్నారు, నా జీవితాన్ని మీరు ఇష్టపడ్డారు.